నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న క్రాంతి వల్లూరు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం గుండ్ల సింగారం బ్రిడ్జ్ వద్ద రైతుల ఆందోళన. పంట పొలాలకు కాలువ ద్వారా నీళ్లు రావటం లేదని ఆవేదన. అంగరంగ వైభవంగా జరుగుతున్న నారసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు. 5వ రోజు శ్రీకృష్ణ అలంకారంలో దర్శనమిచ్చిన యాదాద్రీశుడు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ శివారులో నూతనంగా శ్రీరాజ్ ఐరన్ స్టీల్ పరిశ్రమ ప్రారంభం. పరిశ్రమను ప్రారంభించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత అధికారులతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత అధికారులతో అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి మంచి మార్పులతో ఉత్తీర్ణత శాతాన్ని పెంచి రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంగా నిలిచే విధంగా ఉండాలని కోరారు. కలెక్టర్తో పాటు ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవిందరావు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి 54 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 34,614 స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అపేర్ అవ్వబోతున్నారు. అన్ని సెంటర్స్లో కూడా ఎగ్జామ్ అన్నది ప్రశాంత వాతావరణంలో నడుస్తూ ఉన్నది. ఇక్కడ బాయ్స్ జూనియర్ కాలేజ్లో ఎగ్జామ్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇక్కడ కూడా ఎగ్జామ్ అన్నది ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అన్ని సెంటర్స్లో కూడా స్టూడెంట్స్కి అవసరమైన మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచర్ కానీ, వాష్రూమ్స్ కానీ, మెడికల్ ఎయిడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్, పోలీస్ సెక్యూరిటీ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎగ్జామ్ సజావుగా సాగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఇంటర్ విద్యార్థులు ఉదయం 9 గంటలకే చేరుకున్నారు. గతంలో ఉన్న 1 నిమిషం నిబంధన తొలగించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి ఇంటర్ విద్యార్థులు చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో ఉన్న 1 నిమిషం నిబంధన తొలగించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. రేపు ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీమతి రాయహరవ్ సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సీసీ కెమెరాల నిఘాల మధ్య వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీమతి రాయహరవ్ సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం 96 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. సీసీ కెమెరా నిఘాల మధ్య వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. 9 గంటల 5 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. మాస్ కాఫింగ్ జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతలకన్ మండలం గుండ్ల సింగారం బ్రిడ్జి వద్ద రైతులు నిరసన తెలుపుతున్నారు. లక్షలు అప్పులు చేసి పొలాలు నాట్లు పెట్టామని కాలువ నీరు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం గుండ్ల సింగారం బ్రిడ్జ్ వద్ద రైతులు నిరసన తెలుపుతున్నారు. లక్షలు అప్పు చేసి పొలాలు నాటు పెట్టామని కాలువ నీరు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామని, పంట కాలువలకు నీరు రాకపోవడంతో నిరాశతో తీవ్ర ఇబ్బందులకు పడుతున్నామని రైతులు తెలిపారు. గుండ్ల సింగారం గ్రామానికి చెందిన బీసు బుచ్చయ్య, మహేష్ అనే రైతులు మాట్లాడుతూ గుండ్ల సింగారం ఏరు రాకపోవడంతో జేసీబీలను పెట్టి ఏరులో బావులు తవ్వుకుంటున్నామని, ఎంతో ఆశలతో కాలువలు వస్తాయని చూసి నిరాశ చెందామని, తప్పని పరిస్థితుల్లో ఏరులో బావులు తవ్వుకుంటున్నామని, ప్రభుత్వం స్పందించి కాలువ నీరు అందించి రైతులకు ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ బిక్కేరు ఎండిపోయి నీళ్లు రావట్లేదు, కాలువ నీళ్లు అది ఎండిపోతే మన ఏట్లే నీళ్లు కోసమని చేసి పెట్టి మట్టి జోడిస్తున్నాం.
అప్పులు తెచ్చి నాటు పెట్టినాం, అది పొలం ఏమైండిపోతుంది, ఇక నీళ్లు లేక అవుతుంది. పొలం ఎండిపోతుంది, రైతు బంధు లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు. ఉన్న ఒక 3 ఎకరాల పొలం నాడు పెట్టుకున్నా, మొత్తం ఆడ బోరు ఎత్తే బోరు పోయింది. నీళ్ళన్న ఊరుతామని మన కుక్కిలో పెట్టి తీస్తున్నాడు. కాలువ నీళ్ళు వస్తాయని 3 ఎకరాలు పెట్టాం. కాలువ నీళ్ళు రాలే, చెరువులు ఎండిపోయినాయి, బోర్లు పోయినాయి, ఆ పొలాలు ఎండిపోయినాయి. ఏముంది ఇక మందాకి పోవటమే బెటర్ ఇక అనిపించింది. ఇంకా ఊరుతుందని సరే వర్షకాలను తిప్పుకున్నామని ఇక డేసి పెట్టి తీపిస్తున్నాను. ఏట్లో తీపిస్తున్నామని. ఎర్రతట్టు జ్వరం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష పర్యటించారు. ఎర్రతట్టు జ్వరం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష పర్యటించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఒక విద్యార్థినికి ఎర్రతట్టు పాజిటివ్ రావడంతో స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎర్రతట్టు వ్యాధి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలన్నారు. ఎర్రతట్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష, ల్యాబ్ టెక్నీషియన్ కనకలక్ష్మి, పిహెచ్ఎన్ కృష్ణవేణి, సెకండ్ ఏఎన్ఎం సునీత, కోర్ సబియాక తదితరులు పాల్గొన్నారు. నేను ఎల్దుర్తి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష అని మాట్లాడుతున్నాను. సో కుక్నూర్ విలేజ్లో మనకు ఒక ఫీవర్ కేసు వచ్చింది, ఫీవర్ విత్ ర్యాష్ కేస్. అది ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వాళ్ళకి శాంపుల్ తీసి పంపిస్తే ఆ చిన్న పాప 15 months బేబీ రుబెల్లా పాజిటివ్ వచ్చిందనమాట. సో రుబెల్లా పాజిటివ్ రావడం వల్ల ఊర్లో ఉన్న పిల్లలందరినీ లైక్ 16 years నుంచి 40 years వరకు అందరి పిల్లల్ని సర్వే చేస్తున్నాం. ఫీవర్ ఉన్న, కోల్డ్ అండ్ కఫ్ ఉన్నా, లేకపోతే ఫీవర్ విత్ ర్యాష్ వచ్చిన వాళ్ళందరూ. సో అదే క్రమంలో నిన్న వచ్చి ఇక్కడ పక్కనే స్కూల్ ఉంటుంది, ఆ జెడ్పీహెచ్ఏ స్కూల్లో మాట్లాడితే పిల్లలు ఎవరికైనా ఫీవర్ చేసుకుంటే నోటిఫై చేయమని చెప్పాము. సో స్కూల్ ప్రిన్సిపల్ ఏం లేవని అన్నారు. సో అంగన్వాడీ స్కూల్కి వచ్చి చూస్తేనేమో ఒక 5 కేసులు పిల్లలకి ఫీవర్ ఉండేది, లైక్ నిన్న ఫీవర్, లేకపోతే 3 days బ్యాక్ నుంచి ఫీవర్ ఉంది. సో ఆ పిల్లలకి మనం థ్రోట్ స్వాబ్ అండ్ సిరమ్ శాంపుల్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మేము స్టేట్కి పంపిస్తాం. మిగతా ఒక 40 houses హౌస్ టు హౌస్ సర్వే జరిగింది. అందులో ఏ పిల్లల్ని కూడా మేము నోటిఫై చేయలేదు ప్రస్తుతానికి. సో ఇంకా 60 houses చేస్తున్నాం. సో టోటల్ 100 houses. సో ఈ 100 housesలో రేపు మళ్ళీ ఇవాళ సర్వేలో ఇంకేమైనా నోటిఫై చేస్తే సో రేపు వాళ్ళందరికీ సిరమ్ శాంపుల్ అండ్ థ్రోట్ శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా పేరెంట్స్ మేము చూడడం లేదు, ఇంకా వేరే ఇళ్ళ ఏదైనా మిస్ అయి ఉంటే కనుక కుక్నూర్ విలేజ్ వాళ్ళు కన్సర్న్ ఆశా కానీ ఏఎన్ఎం గారికి చెప్తే మేము వాళ్ళ శాంపిల్స్ కూడా, ఫీవర్ ఉన్న శాంపిల్స్ కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. నూతనకల్ మండల కేంద్రంలోని ఆయన నివాస గృహంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా కేక్ కట్ చేయించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి జన్మదిన వేడుకలను నూతన్కల్ మండల కేంద్రంలోని ఆయన నివాస గృహంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్, యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, ఎన్ఎస్యుఐ మండల కమిటీ సభ్యులు, నాయకులు శాల్వా కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు హాజరైన అభిమానులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్పులపల్లి యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట వెంకన్న, దరిపల్లి వీరన్న, బండపల్లి సాగర్ గౌడ్, సూర్యకంటి చంద్రారెడ్డి, నకిరేకంటి వెంకన్న, గాజుల వెంకటయ్య, అశోక్ రెడ్డి, ఏనుగుతుల సోమయ్య, పాల్వాయి నాగరాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్, కాంగ్రెస్ మండల నాయకులు మదన్ మోహన్ నాయక్, సాబాది వాసుదేవరెడ్డి, కలకోట్ల మల్లేష్, కోటిరెడ్డి, కిరణ్, గంగయ్య, బోల్కా సైదులు పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉదయం శ్రీ కృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు యాదాద్రీశుడు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉదయం శ్రీ కృష్ణాలంకారంలో దర్శనమిచ్చి స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. యాదాద్రీశుడు ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. లోక కళ్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులను ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో తిరుగుతూ దగదగా మెరిసిపోయారు. ఈ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. दुषस्व मे दुषस्व शिविष्ट दुषस्व मे दुषस्व शिविष्ट हव्यं शिविष्ट हव्यं शिविष्ट हव्यं చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన శ్రీరాజ్ ఐరన్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను నెలకొల్పారు. ఆ పరిశ్రమను మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన శ్రీరాజ్ ఐరన్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన మైనంపల్లి హనుమంతరావుకు కంపెనీ యజమాని కిషన్ అగర్వాల్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన శ్రీరాజ్ ఐరన్ స్టీల్ పరిశ్రమ యాజమాన్యం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించాలని, మున్ముందు పరిశ్రమ మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు సాగాలన్నారు.
పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు స్థానికంగా కూడా యాజమాన్యంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలని, కంపెనీ యాజమాన్యం సైతం స్థానికులతో కలిసి ఉంటూ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, ఎవరికి ఇబ్బందులు లేకుండా పరిశ్రమ యాజమాన్యం ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని తెలిపారు. పరిశ్రమలు స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ యాజమాన్యం కిషన్ అగర్వాల్, అశోక్ గర్గు, అనురాగ్ అగర్వాల్, సిద్ధార్థ అగర్వాల్, స్థానిక మాజీ సర్పంచ్ మంచల లక్ష్మణ్, చినశంకరంపేట మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, శ్రీమాన్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు భవానీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, చిరంజీవి, గోపాల్ రెడ్డి, ఎడ్ల కిస్రయ్య, మోహన్ నాయక్, రాజాసింగ్, అక్బర్ రాజ్, రాజ్ కుమార్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండలంలో రుద్రారం గ్రామంలో శ్రీరాజ్ స్టీల్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ను ఓపెన్ చేయడం జరిగింది. ఆ యజమాన్యాన్ని మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మండల స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి వాళ్ళు వెంటనే ఒప్పుకోవడం జరిగింది. ఏదన్నా మీ లెటర్ పంపిస్తే తప్పకుండా వాళ్ళు అన్నింటిలో ఎలిజిబుల్ అంటే తప్పకుండా మేము వాళ్ళని సెలెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. యాదగిరిగుట్టలోని శ్రీ గౌతమ్ హై స్కూల్లోని ఎస్ఎస్సీ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ప్రతి ఒక్క పిల్లల చదువు కోసం వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు, వాళ్ళ అభ్యుదయ ఉన్నతికి స్కూల్ యాజమాన్యం ఎప్పుడు సహకరిస్తుందన్నారు ప్రిన్సిపల్ మిరియాల దుర్గాప్రసాద్. యాదగిరిగుట్ట శ్రీ గౌతమి హై స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ మిరియాల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క పిల్లల చదువు కోసం వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు, వాళ్ళ అభ్యుదయ ఉన్నతికి స్కూల్ యాజమాన్యం ఎప్పుడు తమకు సహకరిస్తుందన్నారు. పిల్లలందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాను, కొద్దిగా టైం ఇవ్వండి, వాళ్ళని ప్రిపేర్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి మీరందరూ స్కూల్ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, నెక్స్ట్ పేరెంట్స్ యొక్క ఆశలను దృష్టిలో పెట్టుకొని, టీచర్స్ యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇయర్ 10/10 GPA తెస్తూ, అదేవిధంగా 100% రిజల్ట్ అనేది మన మోటో. 100% రిజల్ట్ కూడా తీసుకొస్తారని ఆశిస్తున్నాను. దీని అందరికీ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి, తర్వాత కూడా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ 20 daysలో దయచేసి ఏమనుకోకుండా 20 days ఏదైతే కమింగ్ 20 days అయితే ఉందో, పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్, ఎవరికైతే మార్నింగ్ క్లాస్ 5 to 7 ఉంటుందో పేరెంట్స్ తీసుకొచ్చి లీవ్ చేసి మళ్ళీ పికప్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి నెక్స్ట్ 7 to 10, 8 to 10 కూడా బాయ్స్ కి క్లాస్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను, అంటే స్టడీ అవర్ తీసుకోవాలనుకుంటున్నాను. దీనికి కూడా పేరెంట్స్ అందరూ సహకరిస్తారనుకుంటున్నాను. మీ యొక్క కోఆపరేషన్ ని, సపోర్ట్ ని క్లాప్స్ ద్వారా చెప్పాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సర్వీస్ చేయడానికి మేము రెడీ ఉన్నామండి, మా స్టాఫ్ అంతా రెడీ ఉన్నారు. కానీ వాళ్ళు రావాలంటే మీ యొక్క సపోర్ట్ కూడా స్టూడెంట్స్కి ఉండాలి. మీ యొక్క సపోర్ట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా టైం ఇవ్వగలుగుతారు. ఎందుకంటే కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే పేరెంట్స్, స్టూడెంట్స్ కంటే పేరెంట్స్ అంటున్నారు, ఇంకా ఎందుకు సార్ టైం అంటున్నారు. కాకుంటే ఏంటంటే ఇప్పుడు చాలా మనకు క్రూయల్ టైం, ఈ 20 days అనేది చాలా ఇంపార్టెంట్ టైం. మొత్తం టైం నేను కూర్చోబెట్టి ఎడ్యుకేషన్ స్టడీ చదువుకోవాలని. చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 325 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 319 మంది పరీక్షకు హాజరయ్యారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 325 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 319 మంది పరీక్షకు హాజరయ్యారు. 6 విద్యార్థులు గైహాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గన్నపూర్లో పైలట్ ప్రాజెక్టు తరపు నుంచి ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా 70 మందికి ఇండ్లు మంజూరు కావడంతో లబ్ధిదారులకు కొత్తగా నిర్మించిన ఇంద్రమ్మ ఇండ్లకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గన్నపూర్లో పైలట్ ప్రాజెక్టు తరపు నుంచి ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా 70 మందికి ఇండ్లు మంజూరు కావడంతో ఈ రోజు శంకుస్థాపనను మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ శాసనసభ్యుడు మలిపెద్ది సుధీర్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మరియు మాజీ చైర్పర్సన్ మల్లి పావని జంగయ్య యాదవ్ పాల్గొని లబ్ధిదారులకు కొత్తగా నిర్మించిన ఇంద్రమ్మ ఇండ్లకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మండలంలోని గణపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇంద్రమ్మ ఇండ్ల ఎంపిక చేయడం జరిగిందని, మంజూరైన 70 మంది లబ్ధిదారులకు సంబంధిత అధికారులు ముగ్గు పోసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకునేలా చూస్తారని, పేదల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నేతృత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేదవారికి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వటం జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో పేదలకు ఆశ చూపించడమే తప్ప పేదవారికి ఇండ్లు ఇవ్వలేదన్నారు. విడతల వారీగా ప్రతి ఒక్క నిరుపేదకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో గన్నపురం విలేజ్లో దాదాపు ఏదైతే మండలానికి, నియోజకవర్గంలో మండలానికి ఒక ఊరును కేటాయించడం, ఒక్క విలేజ్లో ఈ గన్నపురంలో 75 ఇండ్లు వచ్చినాయి. ఈ 75 మందికి కూడా సంబంధించిన అధికారులు ఇంటింటికి ముగ్గు పోసి అందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపాన వాళ్ళే 10 సంవత్సరాలు. మేమేదైతే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆనాడు ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులందరూ కూడా నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తే దాంట్లో ఈరోజు 5 ఊళ్ళల్లో దాదాపు 500 పైచిలకు గ్రౌండ్ అవుతా ఉన్నాయి. ఏవైతే ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయో ఆనాడు దేశంలో స్వతంత్రం వచ్చినాక ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకులే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఈ ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, దానితో పాటు గృహశాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు బ్రహ్మాండంగా గ్రామాలలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకొచ్చినాం. ఖచ్చితంగా గన్నపురం విలేజ్లో, ఈ గన్నపురం విలేజ్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మా మహేష్ గౌడ్ ఉంటాడు. ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బి బ్లాక్ అధ్యక్షుడు కనుక ఆ గ్రామంలో తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి మా కార్యకర్తలు ఎక్కడెక్కడైతే ఉన్నారో కార్యకర్తలను అందరినీ కూడా పోగు చేసి, ఇక్కడ గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, అందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏ పనున్నా సరే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదల పక్షాన ఉంటది. మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉండి ఎన్నికలప్పుడు 14 నెలలు అవుతుంది, మేము ఏదైతే వాగ్దానం చేసినామో అవన్నిటిని కూడా ఇచ్చిన వాగ్దానాలు సంవత్సరం లోపలనే 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను ఈరోజు, అమ్మా కర్రతల్లి జీరో వస్తుందా? అట్లా గన్నపురం విలేజ్ లో పేదలందరికీ నేను రేపు పొద్దున ఏ రాజకీయ నాయకుడైనా సరే చర్చకు రమ్మని చెప్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రంలో 50 లక్షల మందికి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. 50 లక్షల మందికి. ఇప్పుడు నేను ఇంకా నీకు చాలా ఇల్లు చూపిస్తా. వాళ్ళు అంటా ఉన్నారు మీరు ఏం చేయలేదు అని. చేసి ఎన్ని కళ్ళము కూడా కానొస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో గణపురాన్ని ఖచ్చితంగా
ఇంద్రమయిన్లని నిర్మించి ప్రతిపక్షాల కళ్ళు తెరిచే విధంగా చూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న క్రాంతి వల్లూరు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం గుండ్ల సింగార బ్రిడ్జ్ వద్ద రైతుల ఆందోళన. పంట పొలాలకు కాలువ ద్వారా నీళ్లు రావటం లేదని ఆవేదన. అంగరంగ వైభవంగా జరుగుతున్న నారసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు. 5వ రోజు శ్రీకృష్ణ అలంకారంలో దర్శనమిచ్చిన యాదాద్రీశుడు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ శివారులో నూతనంగా శ్రీరాజ్ ఐరన్ స్టీల్ పరిశ్రమ ప్రారంభం. పరిశ్రమను ప్రారంభించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.